నంద్యాల పట్టణంలోని మూలమఠం ప్రాంతంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 15 ఏళ్లుగా ఆలయ మండపానికి మరియు ఇతర వేడుకలకు లైటింగ్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్న మద్దిలేటి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అసలేం జరిగింది? మద్దిలేటి గత దశాన్నర కాలంగా ఈ ఆలయాన్ని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల ఆలయ చైర్మన్ అతడిని పని నుండి తొలగించినట్లు తెలుస్తోంది. తనకున్న ఏకైక ఆధారాన్ని కోల్పోవడంతో మనస్తాపానికి గురైన మద్దిలేటి కుటుంబ పోషణ భారమవుతుందన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి వడిగట్టాడు. ప్రస్తుత పరిస్థితి గమనించిన స్థానికులు వెంటనే అతడిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని ఇలా అర్ధాంతరంగా తొలగించడంపై బాధిత కుటుంబ సభ్యుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు మద్దిలేటి, మాది దేవనగర్. నేను పనిచేసి మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో. మా నాన్న ఉన్నప్పటి నుంచి 15 ఏళ్ల నుంచి మేము అక్కడే లైటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చైర్మన్ గా పదవి తీసుకున్న నారాయణ పాత వాళ్ళు ఎవరొద్దు, కొత్త వాళ్ళు కావాలని చెప్పి మమ్మల్ని తీసేసి వాళ్ళని ఎక్కించుకుంటున్నారు. అందుకోసం ఆ బాధ మేము ఈ పని చేసుకున్నాం. దేవస్థానం ఈ మండపం నారాయణ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. అందుకు నాకు ఇష్టం ఉన్నది పెట్టుకుంటాను, పాత వాళ్ళు ఎవరు ఉండకూడదని తీసేస్తాను. లైటింగ్ డెకరేషన్ అక్కడ మేము 2005 నుంచి నాకు 10th అయిపోయింది. అప్పటి నుంచి నేను మా నాన్న బడి పనిచేసిన. అక్కడ కూడా మండపం కట్టినప్పటి నుంచి అక్కడ వైరింగ్ కానీ దేవస్థానం లైటింగ్ కూడా అన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు గుడి పడగొట్టినారంతా, ఏం లేదు. మండపం ఒకటింది, మండపం మొత్తం నాదే హ్యాండ్ ఓవర్ అని ఆయన మమ్మల్ని వద్దంటున్నాడు. మమ్మల్ని ఏమనలే. ఒకసారి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అప్పుడు నాకు ఫోన్ మా దగ్గర లేదు, నేను లిఫ్ట్ చేయనందుకు వీడు ఫోన్ ఎత్తకున్నాడు. వద్దు తీసేయండి వీడిని అని చెప్పి సీన్ అనే మనిషికి ఇచ్చినాడు. మళ్ళీ ఒకరోజు నాకు ఫోన్ చేసి వచ్చి ముందు సామాన్ మొత్తం తీసుకోపోదురా అన్నాడు. అన్న ఎందుకన్నా అసలు ఏం జరిగింది చెప్పాను అంటే అవన్నీ మాట్లాడకూడదు, వచ్చి ఎత్తుకొని పో అన్నాడు. నాకు పిల్లలు 5 మంది, నాకు కుటుంబం పెద్ద కుటుంబం. చేసి నేను ఒక్కరిని చేయాలి, నాకున్న మండపం అదొక్కటే. ఇప్పుడు నాకు అది లేకుండా చేసే లోపల ఆయన అంతమంది కుటుంబాన్ని చూసుకునే భయంతో బాధ లేసి తాగేసాం. బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు, యాగంటి మద్దిలేటి స్వామి అవన్నీ వదిలేసి కేవలం మండపమే చూసుకోవాలనేసి మండపమే చూసుకుంటున్నాడు. 1 year నుంచి బయట పనులు ఏం చేయలేదు, మండపం మాత్రమే. ఇప్పుడు ఆ మండపం కూడా ఇవ్వము అనేసరికి ఆయన సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించారు. మా చిన్న పిల్లలు, నాకు 3 years బాబు, 5 years బాబు, 5th class బాబు, పాప, బాబు 10th class జూనియర్ 10th బాబు. తనకు కూడా బాబుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. తండ్రి ఇలా చేసుకోవడం వల్ల బాబుకు కూడా ఏమన్నా అవుతుందని మైండ్ డిపెండ్ చేసుకున్నాం. తనకు కూడా హెల్త్ బాగాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇట్లా ఆయనకి ఏమన్నా అయిపోతే మాకు కూడా కష్టమే కదా. అందుకోసం మాకు కంపల్సరీ మండపం ఇవ్వాలి.